ఇది మీ అమ్మ ఒకప్పుడున్న ఊరు. హలో, ఎక్స్క్యూజ్ మీ పాప. నా పేరు పాప కాదు, నా పేరు షైని. ఓ సారీ షైని. ఇక్కడ అలకనంద గారి ఇల్లు ఎక్కడో తెలుసా? అలకనంద నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఓ థ్యాంక్ యూ. అలకనంద ఆంటీ నీకేమవుతుంది? ఎవరే నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అలకనంద ఆంటీ కాదు, నా ఫ్రెండ్ నందు. నందు, ఓ నందు, నీకోసం ఎవరు వచ్చారే? నా కోసమా? ఎవరు వచ్చారే? ఎవరండి మీరు? ఇక్కడ అలకనంద గారు అంటే నేనే. మీరు కాదండి, ఈ ఊర్లో అలకనంద అనే ఒక ఆంటీ ఉంటుంది కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ ఊర్లో అలకనంద గారు అనే పేరుతో నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇప్పుడు చెప్పండి ఎవరు కావాలి? అలా కాదు, ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ. హలో, అసలు ఎవరు మీరు? మీకు ఏం కావాలి? మీరు ఎవరో చెప్పకపోతే ఊరందరూ పిలుచుకొస్తా. అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఇప్పుడు నీ కళ్ళ ముందున్న అలకనందే మీ అమ్మ. నువ్వు ఆమె కొడుకువి. ఇప్పుడు ఆమెకు 10 సంవత్సరాల వయసు. వీడేంటి మాట్లాడట్లేదు, పైకి చూస్తున్నాడు. హలో, ఏదో చెప్తాను, పైకి చూస్తారేంటి? ఓ సారీ, ఒకసారి మీ అమ్మ నాన్నగారి పేరు చెప్తారా? ఎందుకు? అంటే ఈ ఇల్లేనా కాదో తెలుసుకుందామని. మా అమ్మ పేరు జానకమ్మ, మా నాన్న పేరు రామయ్య. అంటే నీ పేరు అలకనంద కదా? అదే కదా మేము అప్పటి నుంచి చెప్పేది. ఓకే ఓకే, నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఏమని? ఇల్లు కాదనా? కాదు కాదు, ఈ ఇల్లే అని. ఇంతకీ ఎవరండి మీరు? నేను నీ కొడుకు. ఏంటి, నువ్వు మా నందు కొడుకువా? కాదు కాదు కాదు, దూరపు చుట్టాన్ని అవుతాను. నాకు తెలిసి మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే. మీరు నాకు చుట్టాలు ఎలా అవుతారు? అంటే మీరు నన్ను చూడలేదు, కానీ నిన్ను చూశాను. ఎప్పుడు? చాలాసార్లు. ఎక్కడ? ఫోన్లో మా అమ్మ చూపించింది. ఇంతకీ మీ అమ్మ ఎవరు? నువ్వే. నేనా? అంటే మా అమ్మ అచ్చం నీలా ఉంటుందని. ఇంతకీ మీరేమవుతారో చెప్పనే లేదు. చుట్టాన్ని. అంటే మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? అంటే అది ఏంటి, మర్చిపోయారా? లేదు లేదు, బాబాయ్ అని పిలువు. సరే బాబాయ్ గారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నాకు తెలిసి మాకు హైదరాబాద్లో ఎవరు చుట్టాలు లేరే. అంటే మా అమ్మకి మీరు తెలుసు. అవును, ఇంట్లో అమ్మ నాన్న లేరా? లేరు, బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు నేను ఉంటాను. నందు, మనకి మేడం కొత్త వచ్చిన వారిని ఎవరిని నమ్మద్దని చెప్పింది కదా, కొంచెం జాగ్రత్త ఉంది. ఇందాక అమ్మ నాన్న బయటికి వెళ్ళారన్నాను కదా, పొలం పనికని వెళ్ళారు. వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. సరే, నేను ఈవినింగ్ వరకు ఉంటాను. మీకు ఏదైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం లేదు. అది థ్యాంక్స్ నందు. నాకు ఒక చిన్న డౌట్. ఏంటిది? నా కోసం వచ్చానన్నారు మీరు, నాతో నీకేం పని? అంటే చెప్తాను, కానీ ముందు నాకు కొన్ని వాటర్ ఇస్తారా? ఒక్క నిమిషం. థ్యాంక్స్ నందు. ఇప్పుడు చెప్పండి. అంటే మా అమ్మ ఎప్పుడు నీ గురించి, నీ ఫొటోస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. మీ అమ్మకి నేను ఎలా తెలుసు? అంటే మా అమ్మ నువ్వు అచ్చం ఒకేలా ఉంటారని ఎప్పుడూ చెప్తుంది. అంటే నువ్వు ఎలా ఉంటావు ఒకసారి చూద్దామని వచ్చాను. మరి మీ అమ్మని ఎందుకు తీసుకురాలేదు? అంటే
మా అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం, రాలేకపోయింది. మీ అమ్మగారి పేరేం పేరు? మా అమ్మగారి పేరు అలకనంద. నా పేరు కూడా అదే. అవును, మా అమ్మ పేరు నీ పేరు ఒకటే. అంటే మా అమ్మ నువ్వు అచ్చం ఒకేలా ఉంటారని ఎప్పుడూ చెప్తుంది. అర్థం కాలేదు. మీ అమ్మగారు ఏం పని చేస్తూ ఉంటారు? స్కూల్ టీచర్. ఏ సబ్జెక్ట్? అన్ని సబ్జెక్టులు. మా అమ్మ బాగా చదువుకుంది. మా నందు కూడా బాగానే చదువుతుంది. మీరేం పని చేస్తుంటారు? నేను గ్రాఫిక్స్ డిజైనర్. అంటే అంటే మీలాంటి వాళ్ళ కోసం ఆ కార్టూన్ యానిమేషన్ రెడీ చేస్తాం అన్నమాట. అంటే టామ్ అండ్ జెర్రీ లాగానా? ఎస్, అలాంటిదే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో మా డాడీ, మా అమ్మ, నేను. మీ నాన్న ఏం పని చేస్తుంటారు? ఆయన ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంటాడు. అవును నందు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 7th, ఆమె 6th. ఓహో, అంటే ఈమెనా నీ బెస్ట్ ఫ్రెండా? అవును, ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ షైని. ఇంతకీ మీ పేరు చెప్పలేదే? నా పేరు సిద్ధు. అవును నందు, రేపు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? మీ అమ్మలాగే స్కూల్ టీచర్. అవును శైని, మరి నువ్వేమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. ఓహో, మరి ఈరోజు స్కూల్ లేదా? అయ్యో, ఇలా సండే మర్చిపోయారా? ఓ సారీ, నాకు గుర్తులేదు. నందు, ఈ సండే వస్తే ఏం చేస్తారు ఇంటి దగ్గర? సగం రాసుకుంటాం, సగం ఆడుకుంటాం, సైకిల్ దొక్కుతాం, మమ్మీకి వంటలో హెల్ప్ చేస్తాం, అప్పుడప్పుడు ఇంటి దగ్గర మొక్కలు పెంచుతాం, స్టోరీస్ చెప్పుకుంటాం. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? మీతో ఎవరు రాలేదు? ఉన్నారు, అంటే వాళ్ళు రానికి వీలు కాలేదు, వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. అవును బాబాయ్ గారు, మీ అమ్మగారి దగ్గర నా ఫొటోస్ ఉన్నాయి అన్నారు కదా, అవి ఎక్కడి నుండి వచ్చాయి? అంటే సిద్ధు, ఇవి నా చిన్నప్పటి ఫొటోస్గా. ఏమో తెలియదు నందు, అంటే మా అమ్మ కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. అలా బయటకు వెళ్ళేద్దామా బాబాయ్ గారు? ఎక్కడికి? ఇక్కడే ఉంటే బోర్ కొడుతుంది కదా, అలా పొలాల వైపు వెళ్దామని. సరే పదండి. అక్క ఎక్కడికి వెళ్తావు? బయటకు వెళ్తున్నాం రా, వస్తావా? వస్తా. ఈమె మా బాబాయ్. హాయ్, హాయ్, నా పేరు సిద్ధు. నా పేరు టింపు. మీ పొలాలు ఇక్కడే ఉన్నాయా? మా పొలాలు ఇక్కడ లేవు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ కూడా బాగానే ఉందనుకో. అవును, ఇక్కడ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం చల్లటి గాలి, పచ్చడి పొలాలు. మేము ప్రతి సండే ఇక్కడికి వస్తాం. ఇక్కడ పొలాలు చాలా చిన్నగా ఉన్నాయి కదా? ఇవి ఈ మధ్యలోనే వేసారు, అందుకే చాలా చిన్నగా కనపడుతుంది. ఇవి అంటే ఒక నారు పెరగడానికి 120 days పడుతుంది. అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసు అనుకుంటా. స్కూల్లో మా టీచర్ చెప్పింది. అవునా? మరి నీకు ఇష్టమైన టీచర్ ఎవరు? సుజాత టీచర్. ఎందుకని? అంటే మంచిగా చదివిపిస్తుంది, నన్ను చూసుకుంటుంది, అంటే నా మీద కేరింగ్ ఉంటుంది. ఓకే. మరి మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? రజిత మేడం. ఎందుకని? ఎందుకంటే చిన్నప్పుడు నేను హోంవర్క్ సరిగ్గా చేయకపోతే నన్ను రోజు కొట్టేది. అలా కొట్టడం వల్ల ఆ మేడం మీద నాకు ఇష్టం పెరిగింది. వీడింటే ఎలా ఉన్నాడు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అంటే చిన్నప్పుడు మీ మేడం మిమ్మల్ని కొట్టడం వల్ల మీరు చాలా బాగా చదివేవారా? లేదు, చదవకపోయేవాడిని. ఇంటి దగ్గర మా అమ్మ కూడా నన్ను బాగా కొట్టేది. రోజు నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో హోంవర్క్ చేయించేది.
మరి గేమ్స్? మా అమ్మ నాతోనే ఆడుకునేది. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు కొట్టేది, కొన్నిసార్లు తిట్టేది. మా అమ్మ నాతోనే ఎక్కువ మాట్లాడేది, నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది, నాకు కథలు చెప్పేది. అమ్మ కోసం బాధపడుతున్నట్టున్నావు. ఎవరు? నేను. నేనంటే అమ్మని చూడాలని ఉందా? అమ్మతో మాట్లాడాలని ఉందా? అమ్మ నా దగ్గరే ఉంది. అమ్మను చూస్తావా? నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చింది. మీతో ఈరోజు చాలా బాగా గడిచిపోయింది బాబాయ్ గారు. నీకు మిగిలిన సమయం 10 నిమిషాలు మాత్రమే. ఇక్కడ నేను వెళ్తాను రా. అయ్యో మర్చిపోయాను, పొద్దున్న నుండి మీరు ఏం తినలేదు కదా, ఇప్పుడు తినే వెళ్ళాలి. అయ్యో నాకు టైం అవుతుంది రా బస్కి. ఇప్పుడు అమ్మా నాన్న వచ్చే టైం అయింది కదా, వచ్చాక వెళ్తుండండి. లేదురా, బస్కి టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలి. ఏంటో బాబాయ్ గారు, నేను వచ్చినప్పటికన్నా వెళ్ళేటప్పుడే అంతా ఏదోలా ఉంది.